రేపే కార్తీక మాసంలో మొదటి శనివారం కనుక రేపు గుమ్మం పక్కన ఈ ఒక్క ఆకుని పెట్టండి. 4 వైపుల నుండి ధనం దోసుకు వస్తుంది. అంతేకాదు మీ తలరాతే మారిపోతుంది. ఎప్పుడూ కూడా మీరు ఊహించనంత ఐశ్వర్యాన్ని చూస్తారు. ఎందుకంటే కార్తీక మాసంలో మొదటి శనివారం సామాన్యమైనది కాదు. కార్తీక మాసం అంటే శివకేశవులకి ఎంతో ఇష్టమైనటువంటి మాసం. ఈ మాసంలో కొన్ని రకాల ఆకులకి ఎంతో ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంటుంది. ఈ మాసంలో కార్తీక మాసంలో పరమశివుణ్ణి అలానే విష్ణుమూర్తిని ఎంత పూజిస్తే అంత మంచి పుణ్యం లభిస్తుంది. విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం కూడా లభిస్తుంది. అంతేకాదు సకల ఐశ్వర్యాలు కూడా లభిస్తాయి. కష్టాలన్నీ కూడా ఖచ్చితంగా తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది. జీవితంలో మనం ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నాము. ఈ రోజుల్లో చాలా రకాల సమస్యలు అనేవి వెంటాడుతూ ఉన్నాయి. సకల దరిద్రాలు తొలగిపోయి అష్ట ఐశ్వర్య మీరు ఎక్కడ జ్యోతిష్యం చెప్పించుకున్నా అస్సలు నమ్మకం కుదరలేదా? అలానే మీ సమస్యలు కూడా నెరవేరలేవా? అయితే ఒక్కసారి ఈ యొక్క గురువుగారిని నమ్మకంతో సంప్రదించి చూడండి. ఖచ్చితంగా మీ సమస్యలన్నీ కూడా 24 గంటల్లోనే తీరిపోతాయి. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం, పండిత్ నంబూదరి, అలానే వశీకరణ స్పెషలిస్ట్ కూడా. విద్యా, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ప్రేమించి మోసపోవటం, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడగా లేకపోవటం, రాజకీయం, వామచార దోషం, ఇలాంటి మీ యొక్క ఎటువంటి సమస్యలైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి 9043637512. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కేరళ నుంచి నేరుగా పరిష్కారం చెప్పబడును. ఒక్కసారి నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి. యాలు కలుగుతాయి. కోట్ల సంపద కూడా పెరుగుతుంది. అయితే కార్తీక మాసంలో పరమశివుడికి, అలానే విష్ణుమూర్తికి, అలానే వెంకటేశ్వర స్వామివారికి చాలా ఇష్టమైనటువంటి మాసం. ఈ మాసంలో చేసే ఏ పూజ అయినా, ఏ పరిహారమైనా సరే మన దరిద్రాన్ని 100% తొలగిస్తుంది. అంతేకాదు అప్పులైనా, ఆర్థిక సమస్యలు అయినా, ఇతర ఎలాంటి సమస్యలైనా సరే తప్పకుండా తొలగిపోయి అదృష్టం విపరీతంగా కలిసి వస్తుంది. కార్తీక మాసంలో వచ్చినటువంటి శనివారం సామాన్యమైనది కాదు. శనివారం రోజున సహజంగానే విష్ణుమూర్తిని పూజిస్తే గనక మన యొక్క కోరికలు తప్పకుండా నెరవేరుతాయి. దరిద్రాలు తొలగిపోతాయి. అంతేకాదు కోరినంత ఐశ్వర్యం వచ్చి పడుతుంది. మన సంపద అంతకంతా పెరుగుతుంది. సంతోషకరమైనటువంటి జీవితం కూడా లభిస్తుంది. అలానే ఈ యొక్క కార్తీక మాసంలో వచ్చిన శనివారం రోజున వెంకటేశ్వర స్వామివారికి తులసి మాలను తప్పకుండా సమర్పించాలి. తులసి చెట్టు అంటే వెంకటేశ్వర స్వామివారికి చాలా ఇష్టం. తులసి చెట్టు దగ్గర ఎవరైనా సరే ఈ కార్తీక మాసంలో ఉదయం, సాయంకాలం పూజలు చేసి అలానే తులసి చెట్టు చుట్టూ కూడా ప్రదక్షిణలను చేస్తారో అలాంటి వారి జీవితం తప్పకుండా మారిపోతుంది. వారి జీవితంలో తప్పకుండా అద్భుతమైన మంచి మార్పులను కూడా చూస్తారు. ఎవరి జీవితంలోనైనా సరే అప్పులు, ఆర్థిక సమస్యలు ఉండకూడదు అని కోరుకుంటూ ఉంటారు. కానీ కొంతమందికి చాలా అప్పుల సమస్యలు, ఆర్థిక సమస్యలు అనేవి పట్టి పీడిస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో చెట్లకి చాలా ఎక్కువ శక్తి అనేది ఉంటుంది. అంటే దైవాంగికమైనటువంటి శక్తి ఉంటుంది. అంతేకాదు ఈ యొక్క కార్తీక మాసంలో ఏ చెట్టు అయినా పరమ పవిత్రంగా మారిపోతుంది. కార్తీక మాసంలో చెట్లకి ఉన్న ప్రాధాన్యత చాలా ఎక్కువ. అయితే మన దరిద్రాన్ని తొలగించి ధనాన్ని కలిగింపజేసే శక్తి చెట్లకి ఉంటుంది. కటిక దరిద్రుణ్ణి కూడా ధనవంతునిగా మార్చే శక్తి ఉంటుంది కొన్ని రకాల చెట్లకి. ఆ యొక్క చెట్ల ఆకులకి కూడా కొన్ని రకాల ప్రత్యేకత ఉంటుంది. ఈ కార్తీక మాసంలో ముఖ్యంగా బిల్వ చెట్టుకి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. కనుక ఒక్కసారైనా కార్తీక మాసంలో బిల్వ చెట్టుని తాగినా, బిల్వ చెట్టు కింద దీపం వెలిగించినా ఎంతో పుణ్యం లభిస్తుంది. అయితే రేపు కార్తీక శనివారం చాలా పవిత్రమైనటువంటిది. రేపు కార్తీక శనివారం రోజున మర్చిపోకుండా కేవలం ఈ యొక్క చెట్టు ఆకుని ఇంటి ప్రధాన ద్వారానికి ఎడమవైపున పెట్టి ఈ విధంగా చేస్తే ఖచ్చితంగా రాత్రికి రాత్రే మీ సమస్యలు తొలగిపోతాయి.
అయితే ఈ పరిహారాన్ని సాయంత్రం సమయంలో చేయాలి. ఆ సమయంలో మాత్రమే దైవానుగ్రహం అధికంగా ఉంటుంది. సాయంత్రం చేసే పరిహారాలకి తదాస్తు దేవతల యొక్క అనుగ్రహం కూడా తప్పకుండా ఉంటుంది. అంతేకాదు సాయంత్రం చేసే ప్రతి పూజ కూడా చాలా పవిత్రమైనటువంటిది. కార్తీక మాసంలో వచ్చినటువంటి మొదటి శనివారం రోజున ఉదయం నిద్ర లేవగానే ఇల్లు వాకిలి తప్పకుండా శుభ్రం చేసుకోవాలి. అలానే ఆడవారు శుభప్రదమైనటువంటి రంగు దుస్తులను ధరించాలి. స్నానం చేసే నీటిలో కొన్ని తులసి దళాలను వేసుకొని స్నానం ఆచరించాలి. ఆడవారు చేతులకి ఆకుపచ్చ రంగు గాజులను వేసుకోవాలి. ఇలా ఆకుపచ్చ రంగు గాజులను వేసుకొని ఉతికిన శుభ్రమైన శుభప్రదమైనటువంటి రంగు దుస్తులను వేసుకొని పూజలు చేసుకోవాలి. అంతేకాదు తులసి చెట్టుని ప్రత్యేక పూజలు చేయాలి, ప్రత్యేకంగా పూజించాలి. తులసి చెట్టు లక్ష్మీనారాయణుల స్వరూపం. అలానే తులసి చెట్టు దగ్గర తప్పకుండా పచ్చ కర్పూర హారతిని కూడా సమర్పించాలి. పచ్చ కర్పూర హారతి అంటే విష్ణుమూర్తికి లక్ష్మీదేవికి చాలా ఇష్టం. అలానే శనివారం అంటే వెంకటేశ్వర స్వామివారికి చాలా ఇష్టం. శనివారం రోజున వెంకటేశ్వర స్వామివారిని పూజించిన వారి ఇంట సిరుల వర్షం కురుస్తుందని పండితులు చెబుతున్నారు. కోట్లకి పడగలెత్తుతారు. కోట్ల అప్పు కూడా తొలగిపోతుంది. అలానే శనివారం రోజున వెంకటేశ్వర స్వామివారిని పూజించిన వారి ఇంట కష్టాలు అనేవి ఉండవు. అంతేకాదు శని దోషాలు కూడా అస్సలు ఉండవు. శనీశ్వరుని యొక్క అనుగ్రహం కలుగుతుంది. శనిదేవుని యొక్క దుష్ప్రభావాలు పూర్తిగా తొలగిపోతాయి. మన ఇంటి ప్రధాన ద్వారం అనేది చాలా పవిత్రమైనటువంటిది. మన ఇంట్లోకి మంచి రావాలి అన్నా చెడు రావాలి అన్నా అది ఖచ్చితంగా ప్రధాన ద్వారం నుండి మాత్రమే వస్తుంది. ఆ ప్రధాన ద్వారాన్ని ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ప్రధాన ద్వారాన్ని పరిశుభ్రంగా ఉంచుకుంటే మాత్రమే లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది. అంతేకాదు ప్రధాన ద్వారాన్ని ఎప్పుడూ శుభ్రం చేసుకోవాలి. మన ఇంట్లోకి మంచి రావాలి, మంచి జరగాలి అంటే ప్రధాన ద్వారం దగ్గర చాలా నియమనిష్టలు పాటించాలి. కొంతమంది తెలిసి తెలియక సింహద్వారం పైన అంటే గుమ్మం పైన కూర్చొని జడ వేసుకోవటం కానీ, గుమ్మం పైన కూర్చొని పూలు అల్లటం కానీ, గుమ్మం పైన తలపెట్టి పడుకోవటం కానీ చేస్తూ ఉంటారు. అలానే సింహద్వారానికి ఎదురుగుండా చెప్పులు విడవటం, చీపిర్లు పెట్టడం, చెత్తా చెదారాలు పెట్టడం, గుమ్మం దగ్గర పరిశుభ్రంగా ఉంచుకోకపోవటం చేస్తూ ఉంటారు. ఇలా పొరపాటున కూడా చేయకూడదు. ఎందుకంటే మన ఇంటి ప్రధాన ద్వారం అనేది చాలా పవిత్రమైనటువంటిది. వాస్తుశాస్త్రం ప్రకారం కూడా గుమ్మానికి అలానే ప్రధాన ద్వారానికి చాలా ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. మన ఇల్లు బాగుండాలి, ఇంట్లో ఎలాంటి దోషాలు ఉండకూడదు, వాస్తు దోషాలు ఉండకూడదు, ఇంట్లో ఉండే వ్యక్తులు అన్నింటిలో విజయాలు సాధించాలి, ఇంట్లో ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడాలి అని, అలానే తమ పిల్లలు బాగుండాలి అనే చేసే పూజలలో ద్వార పూజ కూడా ఒకటి. గుమ్మాన్ని మనం ఈ యొక్క కార్తీక మాసంలో ప్రతినిత్యము కూడా అలంకరించుకోవటం వంటివి చేస్తూ ఉంటాము. గుమ్మాన్ని సాక్షాత్తు లక్ష్మీదేవిగా భావిస్తూ ఉంటాము. గుమ్మాన్ని పసుపు కుంకుమతో అలంకరించి గుమ్మం దగ్గర పూలు అక్షింతలను కూడా పెడుతూ ఉంటాము. ఇలా గుమ్మాన్ని ఎంత పవిత్రంగా చూసుకుంటే, ఎంత అలంకారణీయంగా ఉంచితే అంత మంచిది అని చెప్పుకోవచ్చు. అంతా లక్ష్మీదేవి కటాక్షం కూడా కలుగుతుంది. మన ఇంటి ప్రధాన ద్వారానికి రేపు కార్తీక మాసంలో వచ్చే మొదటి శనివారం రోజున ఏది పెట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం. గుమ్మాన్ని ఎప్పుడైనా పవిత్రంగా ఉంచుకోవాలి. కొన్ని రకాల చెట్లు, ఆ చెట్ల యొక్క ఆకులు కటిక దరిద్రుణ్ణి కూడా ధనవంతునిగా మార్చే శక్తిని కలిగి ఉంటాయి. ఆ చెట్ల యొక్క ఆకులని ఈ పవిత్రమైన మాసంలో పవిత్రమైనటువంటి శనివారం రోజున గుమ్మం పక్కన పెడితే చాలు, కటిక దరిద్రాలు కూడా తొలగిపోతాయి. అలానే ఏళ్ల నాటి నుండి పట్టి పీడిస్తున్న శని దోషాలు సైతం తొలగిపోతాయి. అంతేకాదు కోట్లకి అధిపతిగా మారిపోయి తలరాతే మారుతుంది. దరిద్రం కూడా తొలగిపోతుంది. దరిద్రం మన దరిదాపుల్లో కూడా ఉండదు.
వాస్తుశాస్త్రం ప్రకారం గుమ్మం అనేది ప్రత్యేకమైనటువంటిది. మన ఇంట్లో ఎన్ని గదులు ఉన్నా, అన్ని గదులకి గుమ్మం ఉన్నా లేకపోయినా ప్రధాన ద్వారానికి మాత్రం తప్పకుండా గుమ్మం ఉంటుంది. సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీదేవి స్వరూపమైనటువంటి గుమ్మం తప్పకుండా ప్రధాన ద్వారానికి ఉండవలసిందే. ప్రధాన ద్వారం ముందు గుమ్మం ఉంటే ఆ గుమ్మాన్ని తప్పకుండా పూజిస్తూ ఉంటాము, పూజించాలి కూడా. అప్పుడు మన ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ రాదు. అలానే గుమ్మానికి నిండుగా పసుపుని రాయటం వల్ల మన ఇంటికి అంటే ముందుగా ఉండేది ప్రధాన ద్వారం దగ్గర గుమ్మం. ఆ గుమ్మం నుండే మనం ఇంట్లోకి రావాలి అన్నా, బయటికి వెళ్ళాలి అన్నా, కనుక ఆ గుమ్మం అనేది ఎక్కువ నెగిటివ్ ఎనర్జీని కలిగి ఉంటుంది. అలానే శరీరానికి హాని కలిగింపజేసే చెడు సూక్ష్మజీవులు కూడా ఆ గుమ్మం దగ్గర ఎక్కువే ఉంటాయి. ఇలా అనారోగ్య సమస్యలకి మనం అంటే ఎక్కువగా గురి అవుతూ ఉంటాము. అలా అనారోగ్య సమస్యలు ఉన్నా ధనం చేతిలో నిలవదు, ఏ పని చెయ్యాలి అనిపించదు. ఏ మనిషి అయినా సరే ఆరోగ్యంగా ఉంటేనే ఐశ్వర్యవంతుడిగా మారుతారు. ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి ఖచ్చితంగా జీవితంలో విజయాలు సాధిస్తారు. ఎందుకంటే ఆరోగ్యంగా ఉన్న వారికి ఎక్కువగా దైవశక్తి అనేది ఉంటుంది, అంటే దైవం యొక్క అనుగ్రహం ఉంటుంది. అందువల్ల వారు ఏదైనా వారం పవిత్రమైనటువంటి కార్తీక శనివారం రోజున మర్చిపోకుండా గుమ్మం పక్కన ఇది ఒక్కటి పెట్టండి. ఇక మీ దశ మారిపోతుంది, మీ తలరాతే మారుతుంది. రాత్రికి రాత్రే మీ కష్టాలు తీరిపోతాయి. ఖచ్చితంగా ఆ యొక్క వెంకటేశ్వర స్వామివారి అనుగ్రహంతో పాటు పరమశివుని అనుగ్రహం కూడా తప్పక లభిస్తుంది. శివకేశవుల యొక్క అనుగ్రహంతో మీ కష్టాలన్నీ తీరిపోతాయి. కోట్ల అప్పులు అయినా సరే తీరిపోతాయి. కలియుగంలో ప్రత్యక్ష దైవముగా పేరు పొందినవారు వెంకటేశ్వర స్వామివారు. అలానే ఈ సృష్టిని ఏలేవారు పరమశివుడు. పరమశివుని అనుగ్రహం, అలానే వెంకటేశ్వర స్వామివారి యొక్క కరుణా కటాక్షాలు మనపై మన కుటుంబంపై ఉంటే జీవితంలో ఏ కష్టాలు ఉండవు. కార్తీక మాసం అత్యంత పవిత్రమైనటువంటి మాసం. ఈ మాసంలో చేసే స్నానదాన జపం, వెలిగించే దీపం, అలానే చెట్లు ఎంతో పవిత్రమైనటువంటివి. ఈ మాసంలో ఒక్కసారైనా నదీ స్నానాన్ని తప్పకుండా ఆచరిస్తే ఏళ్ల నాటి శని తొలగిపోతుంది. శనీశ్వరుని యొక్క దుష్ప్రభావాలు తొలగిపోతాయి. అంతేకాదు శని బాధలు కూడా తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది. అలానే ఈ మాసంలో ఒక్కసారైనా విష్ణుమూర్తి ఆలయంలో పిండి దీపాన్ని వెలిగించాలి. పరమశివుడి ముందు కూడా పిండి దీపాన్ని వెలిగించాలి. ఈ కార్తీక మాసంలో పరమశివుడికి ఉమ్మెత్త దీపాలను వెలిగించి ఉమ్మెత్త పుష్పాలను సమర్పించాలి. ఉమ్మెత్త ఆకులపైన ఉమ్మెత్త దీపాన్ని వెలిగించి అలానే ఉమ్మెత్త పుష్పాలను పరమశివుడికి సమర్పించాలి. ఇలా చేస్తే కోరిన కోరికలు నెరవేరుతాయి. కటిక దరిద్రాలు తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది. ఈ రోజుల్లో ఎంతోమంది ఆర్థికంగా బాధపడుతూ ఉన్నారు, ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు. దైవానుగ్రహం లేక వారి జీవితంలో కష్టాలు ఎదురవుతూ ఉంటాయి. అలాంటి సమయంలో ఈ కార్తీక మాసంలో వచ్చిన మొదటి శనివారం రోజున విష్ణుమూర్తికి తులసీమాలను సమర్పించి విష్ణుమూర్తి పటం ముందు పిండి దీపాన్ని తమలపాకు పైన వెలిగించి వెలుగుతున్న దీపంలో ఒక యాలక్కాయను వేసి ఆ దీపంలో కొద్దిగా ఆవు నెయ్యి కానీ లేదా విప్ప నూనెను కానీ వేసి నమో నారాయణాయ నమః అంటూ 11 సార్లు జపిస్తే చాలు, ఎంతటి దరిద్రాలైనా ఖచ్చితంగా తొలగిపోతాయి. అలానే పరమశివుడి ముందు ఉమ్మెత్తకాయ దీపం కానీ పిండి దీపం కానీ వెలిగించాలి, లేదా నారికేల దీపం వెలిగించాలి. ఇలా చేస్తే కార్తీక మాసంలో ఇక మీరు ఖచ్చితంగా పుణ్యాన్ని మూటగట్టుకున్న వారవుతారు. కోటి దీపాలు వెలిగించినంత పుణ్యం కూడా లభిస్తుంది. అయితే మరి రేపు ఖచ్చితంగా పరమశివుణ్ణి కూడా 9 సార్లు ఓం నమః శివాయ అనే మంత్రంతో మీరు తలచుకోవాలి. తరువాత రేపు మరి సాయంత్రం 6 గంటల 30 నిమిషాల నుండి 7 గంటల లోపు గుమ్మం పక్కన ఏది పెట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం.
మన ఇంటి ప్రధాన ద్వారాన్ని ఎంత పరిశుభ్రంగా, ఎంత దైవాంగికంగా, ఎంత అలంకారణీయంగా, ఎంత కాంతివంతంగా, ఎంత సువాసన భరితంగా ఉంచుకుంటే అంత త్వరగా దేవుళ్ళు మన ఇంట్లోకి ఆకర్షితులు అవుతారు. అలా ఎప్పుడైతే దేవుళ్ళ యొక్క అనుగ్రహం మన ఇంటిపై, మన కుటుంబంపై పడిందో అప్పటి నుండి మన జాతకాలు పూర్తిగా మారిపోతాయి. ఏ క్షణంలో ఏ విధంగా ఎదుగుతామో కూడా తెలియదు. ఏ ధనం ఎటువైపు నుండి దూసుకు వస్తుందో, ఏ గొప్ప అదృష్టం అవకాశం ఎటు నుండి దూసుకు వస్తుందో కూడా తెలియదు. అంత సులువుగా మనం ధనవంతులుగా మారిపోతాము, సంపూర్ణ ఆరోగ్యవంతులుగా కూడా మారిపోతాము. అయితే గుమ్మం పక్కన బిల్వదళాన్ని పెట్టాలి. ఈ యొక్క బిల్వదళానికి కార్తీక మాసంలో చాలా ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంటుంది. ముఖ్యంగా బిల్వదళానికి అంటే బిల్వ చెట్టుకి శివ పార్వతుల యొక్క అనుగ్రహం తప్పకుండా ఉంటుంది. ఈ కార్తీక మాసంలో బిల్వ చెట్టు దగ్గర తప్పకుండా పూజలు చేయాలి. బిల్వ చెట్టుకి నీళ్ళని సమర్పించాలి. బిల్వ చెట్టు కింద ఒక దీపాన్ని వెలిగించాలి. బిల్వ చెట్టు చుట్టూ ప్రదక్షిణలను చేయాలి. బిల్వ చెట్టుని తాకి నమస్కరించుకుని మీ సమస్యలను చెప్పుకోవాలి. బిల్వ చెట్టు దగ్గర ఉత్తమమైనటువంటి బ్రాహ్మణులకి భోజనం పెట్టాలి, లేదా వీలుంటే బిల్వ చెట్టు కింద స్నానం ఆచరించాలి. ఇలా బిల్వ చెట్టు దగ్గర ఎలాంటి పరిహారాలు చేసినా, ఏ విధమైనటువంటి పూజలు చేసినా ఎంతో పుణ్యం లభిస్తుంది. అలానే యొక్క బిల్వదళాన్ని ఇంటికి తీసుకువచ్చి పరమశివునికి తప్పకుండా సమర్పించాలి. అలానే బిల్వదళాన్ని తప్పకుండా ఒక ఇత్తడి ప్లేటు కానీ లేదా ఏదైనా రావి ప్లేటు కానీ ఉంటే దానిని తీసుకోండి. ఆ తర్వాత ఈ బిల్వదళానికి గంధం కుంకుమ బొట్లను పెట్టండి. తర్వాత బిల్వదళాన్ని ఆ ప్లేట్లో పెట్టేసి ఆ ప్లేట్ని గుమ్మానికి ఎడమవైపు ఉంచాలి. ఇలా పెట్టి నమస్కరించుకుని పరమశివుని తలుచుకుంటే చాలు, కటిక దరిద్రాలు తొలగిపోయి దశ మారుతుంది. అంతేకాదు ఇంట్లో ఉండేటటువంటి ఘోరమైన చెడు శక్తులు ఉన్నా సరే, ఇంట్లోకి ధనం రాకుండా ఆపే దుష్టశక్తులైనా సరే అవన్నీ కూడా తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది. మరి ఎలాంటి అంటే గుమ్మం పక్కన ఇది పెట్టడం వల్ల ఇంట్లో ఉండే దుష్టశక్తులు అన్నీ తొలగిపోయి ధనం ఏదో ఒక రూపంలో వస్తుంది. తెలుసుకున్నారు కదా. రేపు ఎంతో పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో వస్తున్నటువంటి మొదటి శనివారం రోజున గుమ్మం పక్కన ఏ ఆకుని పెట్టాలి అని. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఆకుని ఎప్పుడు తీయాలి, ఏం చేయాలి అనే సందేహం కూడా చాలా మందిలో ఉంటుంది కదా. అయితే ఈ యొక్క అంటే మరుసటి రోజు ఆ ఆకుని తీసి ఎవరు తొక్కని ప్రదేశంలో వేస్తే సరిపోతుంది. ఖచ్చితంగా శివకేశవుల యొక్క అనుగ్రహం లభిస్తుంది. మీ దశ మారుతుంది. మీ రాత అనేది తప్పక మారిపోయి అదృష్టవంతులుగా మారిపోతారు. అప్పుల సమస్య కూడా తొలగిపోతుంది. ఐశ్వర్యవంతులుగా మారుతారు.